మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పార్టీలో ఫుల్ జోష్ కనిపించేలా చేస్తుంది. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 12వ తేదీన సమన్వయకర్తల ఆధ్వర్యంలో ర్యాలీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ కార్యాలయంలో ఇటీవల విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. విశాఖ దక్షిణంలో కోటి సంతకాల సేకరణ ఉత్సాహంగా జరుగుతోంది. ఇప్పటికే 5 వార్డులలో పూర్తి చేసిన సంతకాల నివేదికను ఆయా వార్డుల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరిరక్షించాలంటూ స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో భాగస్వాములవుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తు తరాల కోసం జగనన్న వేసిన వంతెనే ఈ 17 కాలేజీల నిర్మాణమన్నారు. కానీ చంద్రబాబు పేదలు ఉన్నత చదువులు అభ్యసించకూడదని, పేదవాళ్లుగానే మిగిలిపోవాలనన్న కుట్రను వైఎస్ఆర్సీపీ తిప్పికొడుతుందన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఈ నెల 12న భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని నిర్మాణం చేపట్టారు. దాంట్లో 5 కాలేజీలు పూర్తి చేసుకొని ఎన్ఈటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్స్ ద్వారా సీట్లు కేటాయించడం కూడా జరిగింది 2 సంవత్సరాలు. అలాంటి మెడికల్ కాలేజెస్ ని సుమారు 8,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడితే ఈ రోజు ఆ 17 మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం. బినామీ పేర్లతో ఈ కాలేజీలని సంతర్పణ చేద్దామని చెప్పేసి భావిస్తా ఉందన్నమాట. ఇది గవర్నర్ వారు యాక్షన్ తీసుకోవాలి. దీనికోసం అని చెప్పేసి గవర్నర్ గారికి అడ్రస్ చేస్తూ కోటి సంతకాలు ఈ రోజు మనం ఏమో సేకరణ చేస్తా ఉన్నాం అన్నమాట. దక్షిణ నియోజకవర్గంలో 50,000 సంతకాలని పూర్తి చేసుకున్నాం. ఇవన్నీ కూడా స్టేట్ పార్టీకి సబ్మిట్ చేస్తాము. అలాగే దీని మీద ఒక భారీ ర్యాలీని కూడా 11వ తారీఖు నవంబర్న మంగళవారం నాడు ఏర్పాటు చేస్తా ఉన్నాము. ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికే 50,000 మంది హౌసెస్ టచ్ చేసి వారికి మనం ఏవైతే మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తామో ఆ యొక్క కరపత్రం ఇచ్చి తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైతే ఈ ప్రభుత్వం నెగటివ్ యాటిట్యూడ్ తో వెళ్తా ఉందో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటే నో ఫీజ్, అదే ప్రైవేట్ కాలేజ్ అంటే ఒక మెడికల్ సీట్ కి ₹1,00,00,000. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పేద విద్యార్థులు చదువుకోకుండా విద్యని దూరం చేసినటువంటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రజలకి తెలియజేస్తూ వారి నిరసని డైరెక్ట్ గా గవర్నర్ కి వినిపించుకోలేరు కాబట్టి వారి యొక్క సిగ్నేచర్ తీసుకొని ఈ రోజు మేము సబ్మిట్ చేస్తా ఉన్నాం అన్నమాట. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే విశాఖ తూర్పులో సమన్వయకర్త మొల్లి అప్పారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఆనందపురం మండలంలో భీమ నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను కుమార్తె ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ విజయవంతంగా జరిగింది. ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులు డాక్టర్లు కావాలన్న సదుద్దేశ్యంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఈ రోజు మా తూర్పు నియోజకవర్గంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల మీద చేస్తున్నటువంటి ఉద్యమానికి మా తూర్పు నియోజకవర్గం నుండి ప్రతి వార్డులో కూడా వార్డు కార్పొరేటర్ ఇన్ఛార్జీలు గాని, వార్డు అధ్యక్షులు గాని, అలాగే వార్డు అనుబంధ సంస్థలు అందరూ కూడా మరి 15 వార్డుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. మా తూర్పు నుంచి మరి మేము ఇంచుమించుగా వార్డుకి 5,000 తక్కువ కాకుండా ఒక 75,000 సంతకాలు సేకరించాలని చెప్పేసి మేము టార్గెట్ గా పెట్టుకున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తేవడం అంటే చరిత్రలో ఇది ఇప్పుడు కూడా మనం కనీ విని ఎరుగని ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో 11 కాలేజీలు ఉంటే ఆయన పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లోనే 2023లో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెచ్చారంటే చిన్న విషయమా అని చెప్పేసి ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. దాని మీద స్వచ్ఛందంగా ప్రజల్లో పూర్తిగా దీని మీద ఎంతో అవేర్నెస్ ఉంది, ప్రజల్లో చైతన్యం ఉంది. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే దిశగా ఇటు సంతకాల సేకరణ అటు ర్యాలీకి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్ అవ్వాలన్న సంకల్పంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం ఒక చరిత్ర అనే చెప్పాలి. ఇప్పటి వరకు 11 మెడికల్ కాలేజీలు ఉన్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక పీపీపీ విధానం అంటూ ఉత్తర్వులు తేవడం పట్ల ప్రజల్లో సైతం కొంతవరకు వ్యతిరేకత వస్తుందని గ్రహించిన వైసీపీ ప్రజా ఉద్యమం పేరిట ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మధ్యతరగతి సామాన్య పేద ప్రజల ఆరోగ్య భద్రతను పెద్ద ఎత్తున దెబ్బ కొట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు ప్రజల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే 1923 నుంచి 2023 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రతి జిల్లాలోని ఒక మెడికల్ కాలేజీతో పాటు 500 to 600 బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసి ప్రజల చెంతకే మెరుగైన వైద్యాన్ని తీసుకెళ్లాలి. ఈ మెడికల్ కాలేజెస్ గానీ హాస్పిటల్స్ గానీ ఒక ఆధునిక దేవాలయాలు తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జగన్ ఆరోగ్య సురక్ష కావచ్చు, పిహెచ్సి కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు, ఏదైతే సిస్టమ్ తీసుకొచ్చారో పేదవాడ ఆరోగ్య భద్రత కోసం వీటన్నిటిని కూడా ఈ మెడికల్ కాలేజెస్ కి ఈ 17 మెడికల్ కాలేజ్ సంబంధించి ఆ ప్రాంతంలో ఆ జిల్లాల్లో ఉన్న పార్లమెంట్ లో ఉన్న పిహెచ్సిని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ని, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ అనుసంధానం చేసి తద్వారా ఒక సమర్థవంతమైన నెట్వర్క్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని భద్రతకి కల్పించి ఒక సువర్ణ అధ్యాయంగా గడవటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏ విధంగా దెబ్బ కొట్టారో తెలుసు. కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ కోటి సంతకాల సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజాభిప్రాయాన్ని ద్వారా గవర్నర్ గారికి నివేదించడం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు చేర్చి అధికారం ఉందన్న అహంకారంతో కాకుండా ప్రజా ఆరోగ్య విషయంలో ఉన్న నిర్లక్ష్యాన్ని మాని అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఈ రోజు మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉంది. పేద ప్రజలకి న్యాయం జరగాలి అన్న ఒక సంకల్పంతో మనం మెడికల్ కాలేజెస్ కట్టాము. 17 మెడికల్ కాలేజెస్ కట్టాము. దాంట్లో 7 పూర్తి అయిపోయాయి. అసలు మెడికల్ కాలేజెస్ వల్ల వచ్చే లాభాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఇంటిలో నుంచి పేద ప్రజలు, పేద విద్యార్థి పేదరికం వల్ల ఉండిపోకుండా గొప్ప చదువులు చదవాలి, మెడికల్ లాంటి ఒక డాక్టర్ అవ్వాలి అన్న ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆయన మెడికల్ కాలేజెస్ కట్టించారు. అవన్నీ ప్రైవేటైజ్ చేసే ఒక చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం వచ్చాం. ఇది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క గడప దాకా తీసుకెళ్లి ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా చెప్పి అవగాహన కలిగించి వాళ్ళ చేత ఈ ఫామ్ మీద సంతకం తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 1 కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఒక ఉద్యమంలా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ బిడ్డగా నేను కోరుకుంటుందల్లా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవగాహన కలిగించాలి. మన నాయకులు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు, మేము ప్రతి దగ్గరికి రాలేకపోవచ్చు, కానీ మీరు మీ ఊర్లో, మీ గ్రామాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది మనం చేస్తుంది రాజకీయం కాదు, మన వాళ్ళకి, మన ప్రజలకి మనం ఇస్తున్న ఒక బహుమతిగా భావించి ఖచ్చితంగా అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.